తులారాశి వారికి ఈరోజు వచ్చిన ఆదాయం నిలబడకపోవడం వల్ల ఇబ్బందులు, కుటుంబ ఖర్చులు పెరగడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్త. ఈరోజు ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రావడం కష్టంగా కనపడుతుంది కాబట్టి అప్పులు ఇవ్వకుండా ఉండడం మంచిది. విద్యార్థులు పరీక్షల కోసం బాగా కష్టపడతారు. అయితే చదివే సమయంలో ఫోన్లు పక్కన పెట్టండి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో తోటి ఉద్యోగస్తులతో సమస్యలు ఉన్నాయి. జాగ్రత్త. స్త్రీల పురుషులకు పురుషులు, పురుషుల జోలికి స్త్రీలు, స్త్రీల జోలికి పురుషులు మాత్రం వెళ్ళకండి, ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారస్తులకి స్వల్ప లాభాలే కనపడుతూ ఉన్నాయి. వ్యాపారంలో నరదిష్టి ఎక్కువగా ఉంది కాబట్టి నరదిష్టి యంత్రం వేయించుకోండి. స్త్రీలకి ఇంటి పని వల్ల ఒత్తిడి వల్ల బాగా ఇబ్బందులు కనపడుతున్నాయి. నెలసరి ఇబ్బందులు, నడుము నొప్పులు ఎక్కువ అవుతాయి. జాగ్రత్తగా ఉండండి. విదేశాల్లో ఉండే భారతీయులకి ట్రేడింగ్లోనూ షేర్లోనూ డబ్బులు పెడితే నష్టపోతారు. జాగ్రత్త. ప్రయాణాల్లో వాహనాలు చెడిపోవడం కానీ, చిన్న చిన్న ప్రమాదాలు జరగడం కానీ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు, మనస్పర్ధలు, ఆస్తి వివాదాలు పెరిగిపోతాయి. జాగ్రత్తగా ఉండాలి. మీకు సంబంధం లేనటువంటి గొడవలో తలదూర్చడం వల్ల సమస్యలు వస్తాయి. జాగ్రత్త. రాత్రి సమయంలో ఫోన్ చూడడం వల్ల నిద్ర తక్కువ అవడము, వ్యాయామం చేద్దామన్న కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య గొడవలు, మీ ప్రేమ వ్యవహారం ఇంట్లో వాళ్ళకి తెలియడం వల్ల, వాళ్ళకి నచ్చకపోవడం వల్ల సమస్యలు కనపడుతూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య సమస్యలు కనపడుతూ ఉన్నాయి. కుటుంబ పెద్దల వల్ల కూడా సమస్యలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి పెద్దవాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి. పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్త తీసుకోండి. గృహాలు, భూములు, రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్త. పనులు వాయిదా వేయడం వల్ల, ఎప్పటి పనిని అప్పుడు చేయకపోవడం వల్ల ఇబ్బందులు పడతారు కాబట్టి అనుకున్న పనులు తొందరగా చేయండి. మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి, ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఇంట్లో ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.